మొసలి నన్ను వదులు, లేకపోతే నీ అహంకారం అణచివేసి నీ ప్రాణాలను తీసేస్తా. అప్పుడు గజేంద్రుడు ముసలి బారి నుండి విడిపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. తన తొండంతో కొడతాడు, తన బలాన్ని అంతా ఉపయోగిస్తాడు. ఆయన ముసలి వదిలిపెట్టలేదు. ఎవరైనా నన్ను కాపాడండి, అంజీ, రామా, ఇక్కడికి రండి, నన్ను కాపాడండి. రామా, గజేంద్రుడు మనల్ని పిలుస్తున్నాడు, ఆపదలో ఉన్నట్టు ఉన్నాడు, పద వెళ్దాం. నంజీ, పద, మనం స్నేహితుడిని కాపాడుకుందాం. అంజీ, రామ ఇద్దరు ఆ సరస్సు దగ్గరకు వెళ్ళి చూస్తే సరస్సు మధ్యలో మొసలి గజేంద్రుని కాలు పట్టుకొని ఉంటుంది. అప్పుడు స్నేహితుడిని కాపాడుకోలేకపోతున్నా అని ఒడ్డున కూర్చొని ఏడుస్తూ గజేంద్ర గజేంద్ర అని పిలుస్తుంటారు. నా బలం సరిపోవడం లేదు, నేను నీరసించిపోయాను, నన్ను కాపాడేవారు లేరా? గజేంద్రుడు విష్ణువుని గుర్తు చేసుకొని సరస్సులో ఉన్న తామర పువ్వుని తన తొండంతో పట్టుకుని పైకి చూస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు కన్నీటితో. ఓ శ్రీమన్నారాయణ, నన్ను కాపాడు స్వామి, నాకు నీవే దిక్కు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అనాథరక్షక, నన్ను కాపాడు తల్లి, ఈ మొసలి బారి నుంచి నువ్వే నన్ను కాపాడగలవు. నారాయణ, శ్రీమన్నారాయణ, ఈ బాధను నొప్పిని నేను భరించలేకపోతున్నాను తల్లి. నారాయణ, నన్ను కాపాడు. గరుడ, పద వెళ్దాం. స్వామి, ఏమిటి ఈ కంగారు? ఏమైంది స్వామి? ఏమిటి ఆందోళన? నా భక్తుడు ఆపదలో ఉన్నాడు, నన్ను బాధతో పిలుస్తున్నాడు, మనం త్వరగా వెళ్ళాలి. అలాగే స్వామి. విష్ణుమూర్తి శంకు చక్రాలను ధరించి లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా గరుడ వాహనంపై బయలుదేరాడు. భగవంతుడు విష్ణుమూర్తి గరుడ వాహనంపై వచ్చి సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రుడిని రక్షిస్తాడు. గజేంద్రుడు నారాయణునికి ధన్యవాదాలు తెలుపుతాడు. పారిమాం ప్రభు, పారిమాం, నా జన్మ ధన్యమైంది. మళ్ళీ నాకు పునర్జన్మం ప్రసాదించాడు. నీ దర్శన భాగ్యంగా కలిగించినందుకు నేను చాలా అదృష్టవంతుని స్వామి. మంచివాడికి ఎప్పుడు మంచి జరుగుతుంది. నారాయణ అంటే నీకు తోడుగా ఉంటాను. నాపై నమ్మకం ఉంటే చాలు, భయం అన్నది పోతుంది.